గత 3 రోజులుగా తమిళనాడు రాజకీయాలలో చాలా ఉత్కంఠమైన పరిస్థితులు మనం అందరం కూడా చూసాం. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ 108 సీట్లు ఆయన గెలుపొందగా ఆయన్ను అధికారాన్ని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ పిలవకపోవటం మీరందరూ కూడా విన్నారు. మనం కూడా వీడియోలు పెట్టాం. అన్నా డిఎంకే పార్టీ మరియు డిఎంకే పార్టీలు కలుస్తున్నాయని, మరోసారి స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఆయన సీఎం పదవి పగ్గాలు చేపడుతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేసేసరికి అటు తమిళనాడు రాష్ట్ర ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా బాధపడ్డారు. దేశంలో చాలామంది కూడా విజయ్ అభిమానులు ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి. గత 3 రోజులుగా కూడా ఏం జరుగుతుంది తమిళనాడు రాజకీయాలలో? సింగిల్గా పోటీ చేసి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా 108 సీట్లు గెలుపొందడం అంటే ఇప్పటి రాజకీయాలలో ఎవరికీ సాధ్యం కాని పని. ఒక నటుడు రాజకీయాల్లోకి వచ్చి కేవలం 2 నెలల్లో 108 సీట్లు సాధించటం సామాన్యమైన విషయం కాదు. అటువంటిది టీవీకే పార్టీ అధ్యక్షుడు సామాన్యులకు టికెట్లు ఇచ్చి ఆటో డ్రైవర్కి, తన డ్రైవర్ కొడుక్కి, ఒక ఇంగ్లీష్ టీచర్కి, ట్యూషన్ చెప్పే టీచర్కి, ఇలా సామాన్యులకు టికెట్లు ఇచ్చి డబ్బులు పంచకుండా విజయ్ 108 స్థానాల్లో ఆయన పార్టీని గెలిపించాడు అంటే అది సామాన్యమైన విషయం కాదు. గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గత 3 రోజులుగా విజయ్ను పిలవలేదు. టీవీకే పార్టీ అధ్యక్షుడికి ఆహ్వానం అందలేదు. 2 సార్లు పోయి గవర్నర్ను కలిశారు, అయినా ఆహ్వానం అందలేదు. మీరు మద్దతు తీసుకురండి, మ్యాజిక్ ఫిగర్ తీసుకొస్తే నా ముందు నిరూపిస్తేనే మీకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తాను, నన్ను సంతృప్తి చేయపరచండి అంటూ వార్తలు వచ్చాయి. గవర్నర్ చెప్పినట్లుగా ప్రజలందరూ కూడా ఏందిరా ఈ పరిస్థితి, ప్రజాభిష్టం కాదని గవర్నర్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చాలామంది కూడా బాధపడ్డారు. ధర్నాలకు దిగుతామని రోడ్లోకి జనాలు రావడం జరిగింది. ఈరోజు తమిళనాడు మొత్తం కాంగ్రెస్ బంద్ నిర్వహించింది. చివరికి టీవీకే పార్టీ అధ్యక్షుడికి లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ పార్టీ విజయ్కు వెంటనే మద్దతు ప్రకటించడం, మళ్ళీ 2 రోజులకి ఇప్పుడు వామపక్షాలు కూడా 4 గంటలు మీటింగ్ పెట్టుకుని మీటింగ్లో చర్చించి మా నిర్ణయాన్ని ప్రకటిస్తాము అని మరొక 2 గంటలు వాయిదా వేసి చివరికి మేము మద్దతు ప్రకటిస్తున్నాము టీవీకే పార్టీకి అని ప్రకటించటం, టీవీకే పార్టీ అధ్యక్షుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. మరికొద్దిసేపటికి గవర్నర్ని వెళ్ళి కలిసి మ్యాజిక్ ఫిగర్ను ఆయనకు అందించబోతున్నాడు. మ్యాజిక్ ఫిగర్ అందించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో బల నిరూపణ కూడా చేసుకోబోతున్నాడు. ఇప్పటికే విజయ్ను టీవీకే పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకోవటం కూడా జరిగింది. తమిళ రాజకీయాలలో చరిత్ర సృష్టించి ద్రవిడ పార్టీలను మట్టి కరిపించిన ఏకైక నాయకుడు విజయ్. చరిత్ర పుటల్లోకి ఆయన ఎక్కుతాడు అనటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. విజయ్కు ఈ మన వీడియో ద్వారా, ఆయన అభిమానుల ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ దొరకటం, కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్, వీసీకే పార్టీలు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తుండటం, మ్యాజిక్ ఫిగర్ సరిపోవడంతో గవర్నర్ని వెళ్ళి ఆయన కాసేపట్లో కలవనుండటం, ఏది ఏమైనప్పటికీ ఆయనకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు సరైన మ్యాజిక్ ఫిగర్ దొరికింది. విజయ్కు హార్టీ కంగ్రాచులేషన్స్ మన వీడియో ద్వారా తెలియజేస్తూ ఆయన అభిమానులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.